తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 5వ స్థానంలోను, కుజుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆర్థిక లాభాలు, మీ యొక్క వాక్కుకు అంటే ప్రతిభ ఏర్పడేటట్టుగా కనబడుతోంది. అంటే మీ మాట గౌరవము విలువ అన్నట్టుగా ఈ రోజు ఉండబోతోంది. కుటుంబంలో సంతోషము, వ్యాపారంలో లాభాలు, కొత్త ఆర్థిక అవకాశాలు, ధనాదాయ మార్గాలు కూడా గోచరిస్తున్నాయి. అందుకునే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గామ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ నేతి దీపం పెట్టడం కానీ, అమ్మవారికి పసుపు కుంకుమతో అర్చన చేయించుకోవడం కానీ చేసినట్టయితే కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి చంద్రుడు 4వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఈరోజు లాభదాయకంగా ఉండబోతోంది. ఏ పని చేపట్టినా సక్సెస్ అయ్యే అవకాశము, కార్యసిద్ధి, కార్యజయము, కార్య అనుకూలత ఈరోజు ఉండబోతున్నాయి. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు అందుబాటులో ఉంటుంది. రుణం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఈ రోజు నిరభ్యంతరంగా ప్రయత్నం చేసుకోవచ్చు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. భాగస్వామ్య వ్యాపారము లాభాన్ని తెచ్చిపెడుతుంది. అయితే ఉద్యోగంలో గుర్తింపు రావడంతో పాటు మీకు ఒక కీలకమైన పదవిని కానీ, లేదా అంటే ఒక కీలకమైన బాధ్యతను కానీ మీకు అప్పగించేటట్టుగా సూచనలు కనబడుతున్నాయి. కుటుంబంలో ఆనందంగా ఉండబోతోంది. మీరు శుభకార్యాలకు సంబంధించి కానీ, శుభ అంశాలు కానీ మీ ఇంట్లో ఈరోజు నిర్ణయం తీసుకునేటట్టుగా గోచరిస్తోంది. అలాంటివి ఏవైనా కనిపిస్తే కనుక నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో సూర్య భగవానుడికి సంబంధించిన జపం కానీ, హోమం కానీ, లేదు అవేవి కుదరదు అనుకుంటే కనుక, చెయ్యలేము అనుకుంటే కనుక ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు నవగ్రహ ఆలయంలో శని భగవానుడి చుట్టూ తిరుగుతూ 27 ప్రదక్షిణలు చేసుకుని ఈ మంత్రాన్ని చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 3వ స్థానంలోను, బుధుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఖర్చులు పెరిగేటట్టుగాను, ఆకస్మిక ఖర్చులు కానీ, ఆకస్మిక ధన నష్టం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశీ సంబంధాలు కొంత యోగిస్తాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మానసిక ఆందోళన, తర్వాత తీవ్రమైన అనారోగ్య సూచన, దీంతో పాటు కొంత ఒత్తిడి, మీరు లేని సమస్యలు తెచ్చుకొని ఒత్తిడికి అనుభవించే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము పొద్దున్న దుర్గా అమ్మవారి స్తోత్ర పారాయణ కానీ, లేదా దుర్గా అమ్మవారి అష్టోత్తర నామాలు కానీ చదువుకున్నట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతుంది.